హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డీకే వ్లాగ్స్. నేను మీ దీపాని. ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో చూద్దాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా దీనికి కాంబినేషన్గా గ్రౌండ్నట్ చట్నీ చూపిస్తాను. ఇది రెండు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని 2 గంటల ముందే నానబెట్టుకున్నాను. దీనిలోకి నీళ్లు వేసి 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి. రెండు గంటల తర్వాత రైస్ అనేటివి బాగా నానిపోయాయి. దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసి రైస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడ నేను 3 మీడియం సైజు పొటాటోలను తీసుకున్నాను. వాటిని ఉడకబెట్టి పైన పొట్టు తీసేసి వీటిని కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోండి. పిండి అనేది ఎంత బాగా కలిస్తే పునుగులు అనేటివి మనకు అంత క్రిస్పీగా వస్తాయి. పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఇవంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మీకు ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, లేకంటే లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు పిండి అనేది బాగా కలిసిపోయింది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ సోడాని వేసుకొని ఇదంతా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోండి. కావాలంటే పిండిలోకి నీళ్లు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. పిండి అనేది తిక్కుగా ఉన్నట్లయితే పునుగులు అనేటివి మనకు క్రిస్పీగా రావు. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి చిన్న సైజులో పునుగులు అనేటివి వేసుకోండి. మరీ పెద్దగా వేశారంటే పునుగులు అనేటివి లోపల మంచిగా ఫ్రై అవ్వవు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న సైజులో పునుగులు అనేటివి ఆయిల్లో వేసుకోండి. పునుగులను లో టు మీడియం సైజు ఫ్రై చేయండి. పునుగులు అనేటివి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. అప్పుడే మనకు పునుగులు అనేటివి క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, పునుగులు అనేటివి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనకి పునుగులు రెడీ. వీటిని మనము సర్వ్ అవుట్ చేసుకోవడమే. పునుగుల కాంబినేషన్ అయిన గ్రౌండ్నట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 5-6 పచ్చిమిరపకాయలను వేసుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు గ్రౌండ్నట్స్ని కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. వీటిని దించి చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే మనకు ఇప్పుడు మనము వేడి పునుగులు మరియు చట్నీని సర్వ్ అవుట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, పునుగులు అనేటివి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ సూపర్గా ఉంటుంది. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ ఎనీ మోర్ రెసిపీస్ యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.